స్వరాష్ట్రమై దశాబ్ద కాలం పాటు అభివృద్ధిలో దౌడు తీసిన తెలంగాణ ఇప్పుడు దగా పడింది. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు తమకు రక్షణ ఎవరో తేలిపోయింది. కంచెను కాదనుకున్న తెలంగాణ ప్రజలు ఇప్పుడు ప్రజాక్షేత్రంలో బ్యాలెట్ పోరు కోసం ఎదురు చూస్తున్నారు. ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభే ఇందుకు నిదర్శనం. యావత్ తెలంగాణ ఈ సభకు కదలిన వైనం చూస్తుంటే ప్రజల అభిమతం ఏంటో క్లియర్ కట్గా తెలిసిపోతుంది. రెండు జాతీయ పార్టీలు తెలంగాణను కరకట దమనుల్లా పీడిస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారు. అందుకే కేసీఆర్ పాలనలో పచ్చగా ఉన్న తెలంగాణ ఇప్పుడు వెలవెలబోతుంది. పరిపాలన మారంగానే ప్రగతి పట్టాలు తప్పింది. ఇది కాంగ్రెస్ సర్కార్ చేతగానితనమే కాదు, తెలంగాణ పుట్టుకను సహించలేని మోదీ సాగిస్తున్న పగ ఫలితం కూడా. అందుకే ఎల్కతుర్తి సభలో మరోసారి గులాబీ దళపతి కేసీఆర్ మన శత్రువులు ఎవరో, ఎవరి మీద యుద్ధం చేయాలనే అంశాలపై ప్రజలకు దిశానిర్దేశం చేశారు. పదేళ్ల పాటు దేశానికే ఆదర్శంగా ఉన్న తెలంగాణ అభివృద్ధిని పథకం ప్రకారమే కాంగ్రెస్ నాశనం చేస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రగతికి వెన్నెముకగా నిలిచిన రైతునే టార్గెట్ చేసింది. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తుంది. కాళేశ్వరం సహా తెలంగాణ ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారాలకు దిగింది. పన్నులు తెచ్చే వనరులు పక్కా ప్లాన్ ప్రకారం నిర్వీర్యం చేస్తున్నారు. చోటేబాయి నిధులు అడగడు, బడేబాయి పైసా ఇవ్వడు. ఈ తోడు దొంగల గూడు పుఠానీలో తెలంగాణ ఆగమైపోతుంది. ఏడాదిన్నరగా తెలంగాణలో సాగుతున్న విధ్వంసంలో ఇటు రేవంత్ సర్కార్, అటు కేంద్రంలోని మోదీ సర్కార్ ఇద్దరిది చెరి సగం పాత్రే. నమ్మి ఓట్లేసినందుకు తెలంగాణ ప్రజలను రెండు జాతీయ పార్టీలు నయవంచన చేస్తున్నాయి. అందుకే గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగారు. రెండు జాతీయ పార్టీలపై యుద్ధం ప్రకటించారు. బీఆర్ఎస్ రజతోత్సవం మహాగర్జనను తలపించింది. తెలంగాణ ప్రజల గుండెలో గులాబీనాదం ప్రతిధ్వనించింది. మండు టెండను సైతం లెక్క చేయక లక్షలాదిగా తరలివచ్చిన జనసంద్రం ఏనాటికైనా తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ అని తేల్చి చెప్పింది. అశేష జనవాహిని, ఉప్పొంగిన జన సందోహాన్ని చూసిన పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఉగ్ర రూపం దాల్చారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతమైంది. ఊహించిన దానికంటే అశేషంగా జనవాహిని తరలి రావడంతో గ్రాండ్ సక్సెస్ అయింది. కిక్కిరిసిన సభా ప్రాంగణం రాష్ట్ర ప్రభుత్వంపై రణ సంతకం చేసింది. అధినేత కేసీఆర్ రణ నినాదం చేశారు. కాంగ్రెస్, బీజేపీలపై సింహ గర్జన చేశారు. తెలంగాణ ప్రజల పరిరక్షణకు బీఆర్ఎస్ పునరంకితం అవుతుందని పోరాట ప్రతిజ్ఞ చేశారు.
ఆనాడైనా ఈనాడైనా తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ సేనని ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. 14 ఏళ్లు గోసపెట్టిన కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించామని వివరించారు. ప్రాణాలకు తెగించి ఆమరణ దీక్షకు పూనుకోవడంతో కాంగ్రెస్ భయపడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిందని కేసీఆర్ గుర్తు చేశారు. పలుమార్లు పదవులను త్యాగం చేసి పోరాటం చేశామన్నారు. ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. మనందరికీ కూడా తెలిసే విషయం, తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. 69లో ఉద్యమం వస్తే 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన. మళ్ళీ 2001 నుంచి మనం విజృంభిస్తే నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని మన ఊపును చూసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని నమ్మబలికి మనతో పొత్తు పెట్టుకున్నది కూడా మీరు చూసినారు. మళ్ళా ఎగ్గొట్టే ప్రయత్నం చేసినారు, 14 ఏళ్ళు ఏడిపించినారు. అది మీ అందరికి తెలుసు. వాళ్ళు ఎట్టెట్లా చేస్తూ ఉంటే వాళ్ళ మోసాన్ని కప్పేయడానికి నేను ఇదే జయశంకర్ సార్ కలిసి 36 పార్టీలతోని సమ్మతి లేఖలు తెచ్చినాం. దేశ రాజకీయ వ్యవస్థను మొత్తం ఒప్పించినాం. కాంగ్రెస్ మెడలు వంచినాం. అప్పటికి కూడా ముందుకు రాకపోతే కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్నటువంటి మేమందరం, ఇక్కడ రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నటువంటి మిత్రులు అందరం కూడా రాజీనామాలు వాళ్ళ ముఖాన కొట్టి బయటకు వచ్చి మళ్ళా ఉద్యమ జెండాలు పట్టుకున్నాం. ఆ తర్వాత కూడా కదిలిసి రాకపోతే నేను ప్రాణాలకు తెగించి చివరికి ఆమరణ దీక్షకు పొందుకున్న సంగతి కూడా మీకు తెలుసు. ఆ సందర్భంలో భయపడ్డ కాంగ్రెస్ పార్లమెంట్లో ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్ గొంతు పట్టుకుంటే అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు. మళ్ళీ ప్రకటన వెనక్కి తీసుకొని మళ్ళా వెనుకకు పోయినారు. ఆ తర్వాత సకల జనుల సమ్మె కావచ్చు, సాగర హారాలు కావచ్చు, వంట వార్పులు కావచ్చు, అనేక రూపాలలో విజృంభించి మళ్ళీ భయంకరమైన పోరాటం చేసినాం. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత వాళ్లకు రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు వచ్చి మళ్ళీ తెలంగాణ ఇస్తామని ప్రకటించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించినటువంటి ఆ సుడిగాడుపులుగా తట్టుకోలేమని భయపడి తెలంగాణ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. తెలంగాణకు 11 రూపాయలు కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. బీజేపీవి శుష్కప్రియాలు, శూన్యహస్తాలు మాత్రమేనని స్పష్టం చేశారు. ఒక్క మెడికల్ కాలేజీ కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు. ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని కేసీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. 11 ఏళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు 11 రూపాయలు ఇచ్చిండ్రా? వాటిదే బబ్రాజమానం భజగోవిందం. శుష్కప్రియాలు, శూన్యహస్తాలు తప్ప ఏమి ఇయ్యలే. 157 కాలేజీలు పెడితే మెడికల్ కాలేజీలు ఒక్కటన్నా తెలంగాణకు ఇచ్చిండ్రా? ఒక ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా? ఇక కాంగ్రెస్ వాడు ఇట్లా అంటే బీజేపీ వాడు అట్లా, ఏది లేదు. ఇక ఉల్టా మనయే ఖమ్మంలో 7 మండలాలు గుంజుకున్నారు, సీలేరు ప్రాజెక్టు గుంజుకున్నారు. నరేంద్ర మోడీ మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు? తెలంగాణ వచ్చిందిరా అని తెలంగాణలో సంతోషపడితే తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు అంటాడు. ఎన్నోసార్లు అంటాడు, ఒక్కసారి కాదు. ఈ విధంగా అది కూడా మనం వెనకొచ్చేది కాదు.